ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, బాగున్నారా? ఉదయకాల సమయంలో ఇంతకీ దేవుని నమ్ముతున్నావా? దేవుని ఎడల పూర్తిగా నమ్మకం కలిగి జీవిస్తున్నావా? ఉదయకాల సమయంలో లేదా అరాకొరా దేవుని నమ్ముతున్నావా? సగము దేవుని నమ్మి సగము లోకాన్ని నమ్ముతున్నావా? లేదా సగము దేవుని నమ్మి సగము నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావా? ఈ ఉదయకాల సమయంలో అటువంటి లక్షణం నీకు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో వాటిని విడిచిపెట్టి దేవుని ఎలా నమ్మాలి అని బహుశా ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న కలిగి ఉన్నావేమో. దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా దేవుణ్ణి నీవు ఎలా నమ్మాలో ఆయన నీకు తెలియపరచాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. దేవుని అరాకొర నమ్మడం కాదు, సగం నమ్మి సగం నమ్మకుండా ఉండడం కాదు, పూర్ణ హృదయంతో నీ హృదయం అంతా ఆయనను నమ్మాలంట. నీ హృదయం అంతటితో ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఎంత అద్భుతమైన వాగ్దానం. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ హృదయంలో ఇంకా ఎక్కడో ఒక దగ్గర అపనమ్మకం ఉందేమో దేవుని ఎడల, తీసివేయి. అందుకే నీ జీవితంలో కార్యాలు జరగటం లేదు. పూర్ణ హృదయంతో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఇంతవరకు నేను ప్రభువా నిన్ను నమ్మనట్టు సగం నమ్మి సగం నమ్మకం ఉన్నాను. ఎక్కడో ఒక దగ్గర అపనమ్మకం అయితే ఖచ్చితంగా ఉండనే ఉంది నా జీవితంలో. ఇక మీదట పూర్ణ హృదయంతో నా హృదయం అంతట్లో సందేహం లేకుండా నిన్ను మాత్రమే నేను నమ్ముతాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకో. నిశ్చయముగా ఆయనను పూర్ణ హృదయంతో నమ్మిన నీ జీవితంలో నా దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. వ్యక్తిగత జీవితంలో చేస్తాడు, నీ పరిచర్య జీవితంలో చేస్తాడు, నీ వ్యాపారంలో చేస్తాడు, నీ వ్యవసాయంలో చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు? పూర్ణ హృదయంతో ఆయన నమ్మాలి. ఇంకా నీ జీవితంలో సగం విశ్వాసం సగం నమ్మకం ఉంటే విడిచిపెట్టి ఇక మీదట పూర్ణ హృదయంతో దేవుని నువ్వు నమ్మగలిగితే ఆయనకు నీ జీవితంలో ఆయన నమ్మిన నిన్ను ఆయన ఆశీర్వదించి తలపైకెత్తగలడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. పూర్ణ హృదయంతో నిన్ను నమ్మి ముందుకు నాయన సాగిపోయే వారంగా మమ్మల్ని ఉంచి మా జీవితంలో ఎక్కడో ఒక దగ్గర నాయన ఉన్నటువంటి అపనమ్మకం అవిశ్వాసం తొలగించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.